మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా, గ్రహాలు అద్భుతమైన యోగ స్థితిలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ రోజు తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, దర్శనము, ఆ శ్వేతార్క గణపతిని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఎన్నడూ లేనటువంటి విధంగా మాఘ పూర్ణిమ సందర్భంగా చతుర్గ్రహ అర్ధాష్టమ శని సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రాశాధిపతి రవిచేత హస్తగతమయ్యాడు అని చెప్పి కూడా గమనించగలగాలి. అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అది ఏ కాకుండా వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ప్రమోషన్స్ ఉన్నాయి, డిమోషన్స్ ఉన్నాయి. ఆవేశానికి వెళ్ళారా ఉన్నది పోతుంది, ఆనందంగా ఉన్నారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా ఈ సుమతి శతకం పాఠము, పద్యము తులారాశి వారికి ఆవశ్యకరం. కనుక ఆవేశం అందరికీ ఉంటుంది, కానీ ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ అతి తెలివి వాడారనుకోండి ఉండేది కూడా పోతుంది. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్కు సంబంధించినటువంటి జలగండాలు, వాయుగండాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో విశేషమైన శుక్రుడు, రాశాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు కనుక విపరీతమైన ధన ప్రవాహంలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలు, అప్పులు, లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో రాహు, తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చారు కదా అని చెప్పి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకున్నారనుకోండి, ధనం సద్వినియోగం కన్నా దుర్వినియోగం పెరిగి అస్సలే ఎసరికి వచ్చి కొంప కొల్లేరైపోతుంది. అదే కాకుండా తరతరాల నుంచి వచ్చే ఆస్తులను, విలువలను కాపాడుకునే సమయం కూడా ఉంది. ఎందుకనగా మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాం, ఒక ఉన్నతమైన వంశంలో పుట్టాం. మనము కుటుంబము, గ్రామము, రాష్ట్రము, దేశము, వసుదైక కుటుంబం అనేటువంటి మన భారతదేశంలో బలమైన దేశంలో మనం పుట్టాం. విలువలు, సత్ప్రవర్తనే జీవన ఆధారం మనందరికీ కూడా.
విలువలు లేని జీవితాన్ని పొందడానికి కొందరు శక్తులు పనికట్టుకొని మిమ్మల్ని ఎరవేసి అనేక చెడు మార్గాల ద్వారా పంపించే పరిస్థితి సమయమాసనమైంది. దీనివల్ల చెడు మార్గాలుగా ఈరోజు వెళ్ళావు, ఈ క్షణమే నీకు ఆనందం, తదనంతరమంతను కూడా మరణ భయం, మృత్యు భయం, ఆటంకాలు, కారాగారము, అనేక రకాల శిక్షణకు చెయ్యని వాటికి శిక్షను అనుభవించే పరిస్థితి ఉంటుంది. కనుక మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, వారి యొక్క ఆలోచన ప్రభావం మన మీద ఉంటుంది. కనుక వీలైనంత వరకు తల్లిదండ్రులే మనకు గురువులు. ఏ తల్లిదండ్రులైనా తన కష్టపడ్డ తన పిల్లలు బాగుండాలని కోరుకునేటువంటి వ్యవస్థనే మన భారతదేశం. కనుక తల్లిదండ్రుల మాట వినండి. ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర విరజాజులతో అర్చన చేయడము, కొబ్బరి నూనెతో దీపం పెట్టడము, కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడం అదృష్టాన్ని కలిగిస్తుంది. మీకు ఆ వినాయకుడి యొక్క వేరు తీసుకునే వెసలబాటు ఉంటే తెచ్చుకొని సంపూర్ణంగా సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకున్నారో ఈ అర్ధాష్టమ చతుర్గ్రహ దోషము, పంచమ రాహు దోషం కూడా తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. రుణరోగ శత్రుస్థానంలో శని భగవాన్ ఉన్నాడు. అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అప్పుడే ఆవేశం, అప్పుడే కొత్త ఆలోచన కలుగుతుంటుంది. అంటే స్థితప్రజ్ఞత లేకపోవడం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవధాన్యములను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యములతో అభిషేకం చేయించి భక్తులకు విశేషంగా తెల్లటి పాలను తీర్థంగా మనము భక్తులకు అందజేయగలిగినట్లయితే గ్రహ దోషం తొలగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, అలాగే క్రియేటివిటీ రంగాల సినిమా రంగాలుగా ఉండబడిన వారు, న్యూస్ ఛానల్స్లో ఎడిటర్స్, సంపూర్ణమైన సినిమా తారాగణంలో ఉండబడిన వారందరికీ చాలా యంత్రాలతో, ఆయుధాలతో, బంధుమిత్రు స్నేహితులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.